ఇక ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేయబోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కార్యాలయాల కూల్చివేతలకు రంగం సిద్ధమైందని పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. తాము ఇప్పటికిప్పుడు కూల్చివేయబోవడం లేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామన్నారు. దీంతో కేసు విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేయబోతున్నారంటూ హైకోర్టులో వైసీపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్ధమైందని పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. తాము ఇప్పటికిప్పుడు కూల్చివేయబోవడం లేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామన్నారు. దీంతో కేసు విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లాలో వైసీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేత జరగబోతుందంటూ వైసీపీ కోర్టుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీకి చెందిన రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాలో కార్యాలయాలు నిర్మించారు. ఈ కార్యాలయాలకు సంబంధించి కూడా ఆ రాజభవనం లాగా ప్యాలెస్ లాగా నిర్మించారంటూ గత 3 రోజులుగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్మించిన ఆ వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు సంబంధించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఆ వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారు, జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయం లాగా. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మొదటగా అనుమతులు లేవంటూ కూడా కూల్చేసిన నేపథ్యంలో తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో పెట్టిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని అయితే రాష్ట్ర కేంద్ర కార్యాలయాన్ని అయితే కూల్చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర కార్యాలయంతో పాటుగా ఆ ప్రతి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ జిల్లా కార్యాలయాలన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా శాఖల నుంచి, మున్సిపాలిటీ నుంచి కానీ, పంచాయతీల నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాల మొత్తాన్ని కూడా ఆ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ కొన్ని కార్యాలయాలు అయితే ఆ అనుమతులు తీసుకున్నా గానీ, ఆ అనుమతి కోసం అర్జీ పెట్టుకున్నా గానీ, కొన్ని కార్యాలయాలు అయితే అసలు కార్యాలయ నిర్మాణానికి సంబంధించి అర్జీ కూడా పెట్టుకోలేదంటూ ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యాలయాలు మొత్తంలో అర్జీ కూడా పెట్టుకోకుండా కార్యాలయాలు నిర్మించడం మరీ దారుణమైన చర్య అంటూ టీడీపీ సంబంధించిన మంత్రులు గాని, నాయకులు గాని పెద్ద ఎత్తున గాని గత 3 రోజులుగా ఆ కామెంట్ చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కేంద్ర కార్యాలయాన్ని ఏ రకంగా కూల్చేశారో అలాగే ప్రతి ఒక్క జిల్లా కార్యాలయాన్ని కూడా ఆ వైసీపీకి చెందిన జిల్లా కార్యాలయం మొత్తాన్ని కూడా కూల్చేయాలని చూస్తున్నారంటూ ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం దాకా ఈ కేసుకు సంబంధించి వాదనలు ఇరు పార్టీలకు సంబంధించి ఆ ప్రభుత్వానికి సంబంధించి వాదనలు నిలిపించారు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా వాదనలు నిర్మించారు. ఈ వాదనల నేపథ్యంలో ప్రధానంగా హైకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభుత్వం తరఫున న్యాయవాదిని అడిగారు, ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యాలయాలను కూర్చివేయాలనుకుంటున్నారు అడిగిన నేపథ్యంలో తాము ఇప్పటిదాకా ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్ర కార్యాలయం మాత్రమే కూల్చేశామని, దీనికి సంబంధించి అనుమతులు పూర్తిగా లేని పక్షంలో అది కూల్చేసినట్టు తెలిపారు. దీనికి సంబంధించి కూడా గత 10 రోజుల క్రితమే ఆ నోటీసులు అందజేశారు. అలాగే ఏదైతే ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయానికి సంబంధించి అనుమతులు తీసుకోలేదని, కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా
అసలు కార్యాలయం నిర్మిస్తున్నట్లు కూడా ఒక అర్జీ కూడా పెట్టుకోలేదని చెప్పి సూచించారు. కొన్ని జిల్లాల్లో అర్జీ పెట్టుకున్నప్పటికీ ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని, ఆ వివిధ శాఖల పరంగా కూడా అనుమతులు ఇవ్వని పక్షంలో డైరెక్ట్ గా వాళ్ళు నిర్మించేసుకున్నారని చెప్పి వాదనలు వినిపించారు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి తన దగ్గర పూర్తి సమాచారం లేదని, ఆ ఇన్ఫర్మేషన్ లేదని, పూర్తి సమాచారంతో కూడా మరలా కోర్టు ముందుకు వస్తానని చెప్పడంతో హైకోర్టు ఈ కేసుకు సంబంధించి రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం మరలా 11-12 మధ్యలో కూడా ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో వాదనలు వినిపించే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి జిల్లాలోని తమ పార్టీ కార్యాలయాల్ని కూల్చేయడానికైతే ప్రభుత్వం సిద్ధపడిందని చెప్పి ఆ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఆ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఒకసారిగా సోషల్ మీడియా మొత్తం కూడా దద్దరిల్లింది. వైఎస్ఆర్సీపీ హైకోర్టులో వేయని పక్షంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తుందన్న వార్త కూడా దావరంలాగా వ్యాపించిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అయితే ఆ ప్రభుత్వం దగ్గర నుంచి పూర్తి సమాచారం అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా స్టేటస్ కో అమలు చేయాలంటూ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికైతే కొంత వైసీపీకి ఊరట అనుకోవచ్చా? ఖచ్చితంగా శివ, ఏదైతే తన దగ్గర పూర్తి సమాచారం లేదని, పూర్తి సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర తీసుకొని రేపు మళ్ళా కోర్టు ముందుకు వస్తానని చెప్పారు ప్రభుత్వం తరఫున న్యాయవాది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే హైకోర్టు స్టేటస్ కో విధించింది. స్టేటస్ కో విధించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి కానీ పార్టీ నాయకుల కార్యకర్తలకు మాత్రం పెద్ద ఊరటనే అని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి అయ్యే లోపు కూడా స్టేటస్ కో విధించిన నేపథ్యంలో ఈ కేసు వాదనలు కానీ కోర్టు తీర్పు వచ్చేదాకైతే ప్రభుత్వం ఏదైతే అన్ని జిల్లాలకు సంబంధించిన కార్యాలయాల జోలికైతే ఖచ్చితంగా పోయే పరిస్థితి అయితే లేదు శివ.